పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మూసీ నది ప్రాంతాల్లో కూల్చివేతలు, మార్కింగ్ సర్వేతో పాటు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో హై అలర్ట్. కాసేపట్లో రెవెన్యూ అధికారులు ఓల్డ్ మలక్పేటలో ఇళ్లను కూల్చివేయనున్నారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో మూసీ నది చుట్టూ ఉంటున్న ఇళ్లు ఖాళీ చేయాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎక్కడి దాకన్నా గిరిగిస్తాం. తెలంగాణ అవసరమైతే ఎక్కడికన్నా కాంగ్రెస్ నాయకులని, ఎలా రైతులని ఏ రకంగా చైతన్యం చేయాలో, ఉద్యమాలు చేయాలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మూసీ నది ప్రాంతాల్లో కూల్చివేతలు, మార్కింగ్ సర్వేతో పాటు జంట జలాశయాల గేట్లు కూడా ఎత్తడంతో హై అలర్ట్ ప్రకటించారు. కాసేపట్లో రెవెన్యూ అధికారులు ఓల్డ్ మలక్పేటలో ఇళ్లను కూల్చివేయనున్నారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో మూసీ నది చుట్టూ ఉంటున్న ఇళ్లు ఖాళీ చేయాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, ఎలా ఉంది మూసీ పరివాహక ప్రాంతం దగ్గర? టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పని అంటున్నారు. అక్కడున్న ప్రజలు ఏమంటున్నారు? అధికారులు రావడం జరిగిందా? మనం ప్రధానంగా చూసుకోవచ్చు, మూసీ పరివాహక ప్రాంతంలో అయితే ఈ ఉదయం నుంచి కొంత టెన్షన్ వాతావరణం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అంటే ఉదయం నుంచి అధికారులు ఇక్కడికి వచ్చేసి ఏదైతే మార్కింగ్ చేసిన ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభించారు. మనం చూసుకోవచ్చు, హిమాయత్ నగర్కి సంబంధించిన ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో సంజయరాణి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. మనం ప్రస్తుతం శంకర్ బస్సీ ఏరియాలో ఉన్నాం. శంకర్ బస్సీ ఏరియాలో మొత్తం దాదాపు 151 అంటే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో 151 కుటుంబాలను గుర్తించారు. ఆ 151 కుటుంబాలకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఎక్స్ అని చెప్పేసి ఏదైతే మార్కింగ్ చేశారో ఆ ప్రాంతాల్లో కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి రెవెన్యూ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రధానంగా ఏంటంటే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఏ ప్రాంతం అయితే ఉందో ఈ శంకర్ బస్సీ ప్రాంతంలో మార్కింగ్ చేసిన ఇల్లు దాదాపు 45 ఇల్లు ఉన్న 45 అంటే మొత్తం టోటల్ 85 ఇల్లు ఉన్నాయి. 85 ఇళ్లలో ఇప్పుడు కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఎక్కడ ఈ బిల్డింగ్లు ఎక్కడ కూడా జేసీబీలతో కానీ బుల్డోజర్లతో కానీ కూల్చకుండా కొంత సిబ్బందిని అంటే జిహెచ్ఎంసీ కొంతమంది సిబ్బందిని కేటాయించేసి వాళ్ళ సామాన్లు డ్యామేజ్ కాకుండా తొలగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూడవచ్చు, మూసీ జంట జలాశయాలకు సంబంధించి గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతంలో వరద నీరు వస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ మధ్యాహ్నం తర్వాత ఈ వాటర్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముంపు ప్రాంత బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొంత పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు ప్రారంభించారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఈ శంకర్ బస్సీ ప్రాంతంలో దాదాపు 85 ఇళ్లకు మార్కింగ్ చేశారు. ఆ 85 మార్కింగ్ చేసిన ఇళ్లకు సంబంధించిన కూల్చివేతలు అయితే ప్రధానంగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ కూల్చివేతలకు సంబంధించేసి వాళ్ళ సామాన్లు ఎక్కడా డ్యామేజ్ కాకుండా కూల్చివేసేందుకు జిహెచ్ఎంసీ కొంతమంది సిబ్బందిని కేటాయించి ఒక్కొక్క సామాను బయటికి తీసుకునే విధంగా కూల్చివేతలు ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 85 ఇళ్లకు సంబంధించిన బాధితులందరూ ఇళ్ల కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఉన్న వారంతా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఇల్లు కట్టుకున్నామని చెప్పేసి రూపాయి కూడబెట్టుకుని ఇల్లు నిర్మించుకున్నామని చెప్పేసి ఇలాంటి ఇళ్లను వదిలిపోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ అంటే అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఖాళీ చేయాలని చెప్పేసి నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో వాళ్ళంతా ఇక్కడ ఇవన్నీ ఖాళీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క సామాను ఇక్కడ నుంచి తీసుకుంటూ వాళ్ళు బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సామాను తీసుకుని చిన్న బిడ్డలతో మనం చూసుకోవచ్చు, చిన్న పిల్లలతో ఇక్కడ నుంచి ఖాళీ చేసిపోయారు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న ఈ ఇంటిని ఖాళీ చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
మరోవైపు మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 151 ఇళ్లను ఇప్పటివరకు అధికారులు మార్కింగ్ చేశారు. వాటికి సంబంధించేసి మొత్తం ఖాళీ చేసేందుకు అధికారులు ఉదయం నుంచే బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏంటంటే వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేసి ఆ ఇళ్లకు తరలించే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మనం ప్రస్తుతం చూడొచ్చు ఈ ప్రాంతంలో అంటే దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల క్రితం ఈ నిర్మించుకున్న ఇల్లు మొత్తం పూర్తిగా కూల్చివేసి ఇక్కడ సామాన్లన్నింటినీ తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరోవైపు ఈ కూల్చివేతలకు సంబంధించేసి హైకోర్టు కొన్ని నిన్న కీలక ఆదేశాలు ఇచ్చిందండి. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూల్చివేతలు అనేది కొనసాగాలని చెప్పేసి వారికి అవసరమైన పరిహారం చెల్లించిన తర్వాతనే వాళ్ళు తరలించాలని చెప్పిన కొన్ని సూచనలు చేయడంతో వీరందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అంటే పిల్లిగుడిసెల సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. ఆ ఇళ్లకి తరలించేందుకు ప్రభుత్వం కొంత ఖర్చును కూడా భరిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరంతా ఇక్కడ నుంచి ఖాళీ చేసేందుకు వెళ్లేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూడొచ్చు ఈ ప్రాంతంలో మొత్తం సామాన్లన్నీ ఒక్కొక్క సామాన్ తీసుకొని వెహికల్లో ఎక్కించేసి ఇక్కడ నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అయితే తమను ఎక్కడ తరలిస్తున్నారో ఆ ప్రాంతంలో మాత్రం వసతులు కొంచెం సరిగా లేవు, అక్కడ కొన్ని వసతులు కల్పించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఏదైతే ఇబ్బందికి గురవుతున్న ప్రాంతాలు ఉన్నాయో, ముంపు గురవుతున్న ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయాలని చెప్పేసి అన్నారు. మార్కింగ్ చేసిన ప్రాంతాలు ఇళ్ల మొత్తాన్ని ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. ఆ ఇళ్లకు సంబంధించేసి ఇప్పటికే అధికారులన్నీ కూల్చివేతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఖాళీ చేసేసి తమ సామాన్లు తీసుకొని బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ అదేవిధంగా మిగతా సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చేసి చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసేందుకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారా? ఇంకా పోలే మేము మా ఇంటికి నంబర్ వేయలేరు. ఇంకా వేసినాక చూద్దాం. అప్పుడు వెళ్ళిపోతుర్రు. మళ్ళీ అలా బాధకు అట్లా పెడుతుండైనా వెళ్ళిపోతుర్రు. ఏం చేస్తాము, అక్కడ నీళ్ళు బిలేవు అంటే ఇంట్లో ఎంత బాధ అవుతుంది. పోయిన వాళ్ళ కాళ్ళకెరక. ఇప్పుడు తీసేసినాక ఇక నీళ్ళు లేవు, ఏం లేదు. ఉండుర్రి, పోన్రి, సావుండ్రి, అయిపోయింది. మా పని అయితే అయిపోయింది. ఇది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ ఖాళీ చేయించేసి వేరే ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ ఏమి అంటే వసతులు సరిగా లేవు, దానివల్ల ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి అక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ఏరియాల్లో సర్వే కొనసాగిస్తున్నారు. ఆ సర్వే ఆధారంగానే మార్కింగ్ చేసిన ఇళ్లన్నింటినీ తొలగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న బాధితులంతా ఒక్కొక్కరుగా తమ ఇళ్లను ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం శంకర్ బస్తీ, రసూల్పుర అదేవిధంగా చాదర్ఘట్ ప్రాంతాల్లో మొత్తం ఇళ్లను కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాలు మొత్తం ఖాళీ చేసిన తర్వాత మిగతా ఏరియాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు జంట జలాశయాలకు సంబంధించిన వాటర్ ఎక్కువగా వస్తున్న పరిస్థితిలో కింద ప్రాంతాలు ఏవైతే మూసీ పరివాహక ప్రాంతంలోని నదీ గర్భంలో ఉన్న ఇళ్లను కూడా అధికారులు ఖాళీ చేయాలని చెప్పేసి ఉదయం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. అధికారులు కూడా అంటే బాధితులు చెప్తుంది ఏంటంటే తమను ఖాళీ చేయించాలని చెప్పేసి గేట్లు ఓపెన్ చేశారని చెప్పేసి కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికైతే మూసీ పరివాహక ప్రాంతంలో కొంత టెన్షన్ వాతావరణం మధ్య ఈ కూల్చివేతలు అనేది కొనసాగుతున్నాయి. అయితే చాలా మంది ఇక్కడ నుంచి కొంత అంటే ఆల్టర్నేటివ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వడంతో కూల్చివేతలు తప్పదు అని తెలియడంతో ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి మొత్తానికి మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రధానంగా వ్యక్తం చేస్తున్న ఆవేదన ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి ఖాళీ చేయించేసి తీసుకెళ్తున్నారు. అక్కడ అన్ని వసతులు లేకపోవడం కొంత ఇబ్బందిగా ఉంది. అంటే వాళ్ళ పిల్లిగుడిసెలు కానీ మిగతా ప్రాంతాల్లో ఇచ్చారు, ఆ ప్రాంతాల్లో సరైన వసతులు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. అధికారులు అయితే అన్ని వసతులు కల్పిస్తామని చెప్పేటప్పటికీ అక్కడ వాటర్ కానీ తర్వాత ఉపాధికి సంబంధించి ప్రధానంగా ఇక్కడంతా చిన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, వేరే హోటల్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తమకు ఉపాధికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ మూసీ దగ్గర తాజా పరిస్థితి. బోనా, అయితే అక్కడికి వచ్చిన అధికారులు ఏమంటున్నారు? కొంతమంది బాధితులు కూడా చెప్తున్నారు అక్కడికి వెళ్ళినా కూడా సరైన వస్తువులు లేవు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కదా మనతో. బూన మనం ప్రధానంగా చూసుకుంది ఏంటంటే ఈ బాధితులను తరలిసిన సమయంలో ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయిస్తున్నారో ఆ ఇళ్ల దగ్గర వసతులు అంటే ఎక్కువగా ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి పై అంతస్తుల్లో ఇస్తున్నారు. అంటే 8 నుంచి 9 ఫ్లోర్లు ఉన్న ప్రాంతాల్లో పై ఫ్లోర్లు ఇస్తున్నారు. ఆ పై ఫ్లోర్లు ఇచ్చినప్పుడు అక్కడ లిఫ్ట్ సౌకర్యం సరిగా లేదు, తర్వాత తాగడానికి నీళ్లు లేవు, కొన్ని వసతులు సరిగా లేవు. ఆ వసతులు కల్పించకుండా తమని తరలించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి బాధితులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం ప్రస్తుతం మనకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే
బీఆర్ఎస్ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గోల్నాక ప్రాంతంలో అదే మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన గోల్నాక ప్రాంతంలోకి వెళ్ళి మూసీ పరివాహక ప్రాంత బాధితులతో మాట్లాడటం జరిగింది. బాధితులకి అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వసతులు కల్పించాకే వాళ్ళు ఇక్కడి నుంచి తరలించాలి, ప్రభుత్వమే ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇంకో విషయం ఏంటంటే ఈ కూల్చివేతల విషయానికి సంబంధించి మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది మనకి ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీరు ఇక్కడ నుంచి తరలిస్తున్నారు కదా మీ అందరినీ, అంటే మీకు అక్కడ వసతులన్నీ ఉన్నాయా లేదా? మాకు ఇక్కడ నుంచి ఏరియా ఎమ్మెల్యే చాలా దగ్గర చేపించింది, చాలా మంచిగా పబ్లిక్ అందరూ మంచిగానే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. మాకు అక్కడ ఇబ్బంది ఏంటంటే లిఫ్ట్ పనిచేస్తలేదు, వాటర్ లేదు, ఇలాంటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు. అక్కడ మెయింటెనెన్స్ అసలు లేదు. అక్కడే మేము గవర్నమెంట్ని కానీ ఏరియా ఎమ్మెల్యే కానీ మేము చెప్పేది ఏంటంటే మాకు ఆడికి లిఫ్ట్ చాలు చేయాలి, వాటర్ ప్రాబ్లం మేము వాళ్ళ కాన్సెషన్ ఉండి అన్నీ మా గురించి మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి 30 సంవత్సరాల నుంచి దీని గురించి మన చంద్రబాబు నుంచి ప్రాజెక్ట్ ఉంది, ఎవరు చేయలేదు. కానీ మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా కానీ దాన్ని మంచి పద్ధతి మూసి వాళ్ళకు దగ్గర చిన్నకు చాలా ధన్యవాదాలు. సీఎం సార్ కూడా ఏంటంటే చెప్పేదంటే వాళ్ళకు మనకు అంటే దగ్గరే చూసి చేసినానికి చాలా ధన్యవాదాలు. ఇంకొకటి మేము చెప్తున్నాం ఏంటంటే ఏరియా ఎమ్మెల్యే కూడా మళ్ళీ చెప్తున్నాం, వాటర్ ప్రాబ్లం, లిఫ్ట్ ప్రాబ్లం ఇదన్నీ కొంచెం వాళ్ళ దగ్గర నుంచి చూసి ఆ ఏరియాకు ఏ పొజిషన్కు ఒక లీటర్ మెయింటైన్ చేసి. మీకు ఏ ఫ్లోర్లో ఇచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ ఫ్లోర్లో ఇచ్చారు? మొత్తం 9 ఫ్లోరు, 8 ఫ్లోరు, 5 ఫ్లోర్ వచ్చింది. నేను హార్ట్ పేషెంట్, ఓపెన్ సర్జరీ. మేడం తోడు మాట్లాడితే మేడం కింద ఇస్తాడు, కానీ 9 ఫ్లోర్లు ఇచ్చింది నాకు. ఏదోప్పటి తప్పదని తీసుకున్నాం. తర్వాత దాని గురించి ఏమైనా ఆల్టరేషన్ చేయాలని ఏరియా ఎమ్మెల్యేతో మాట్లాడి మేము చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఇది మనం చూడొచ్చు, ప్రధానంగా ఏదైతే మాకు ఇస్తున్నారో ఆ ప్రాంతాల్లో అంటే 8వ ఫ్లోర్, 9వ ఫ్లోర్లో ఇస్తున్నారు. అక్కడ వసతి అంటే సామాన్లు షిఫ్ట్ చేసేందుకు లిఫ్ట్ సౌకర్యం లేదు, లిఫ్ట్లు కూడా బంద్ చేస్తున్నారు. తర్వాత వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి బాధితులు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మనం చూసుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్న బాధితులందరినీ తరలిస్తున్నారు. తరలించే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి తమకి అంటే ఈ ప్రాంతంలో ఉన్న అంటే ఎన్నో సంవత్సరాలు తమ రూపాయి కూడబెట్టుకుని కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇంటిని వదిలిపెట్టాలంటే తమకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి బాధితులు వాపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఇల్లు ఇచ్చారో గవర్నమెంట్ కొంత అంటే పరిహారం కింద మాకు ఇల్లు ఇచ్చింది, ఆ ఇళ్లలో సౌకర్యాలు లేవు, ఆ సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పేసి అదేవిధంగా ఉపాధి కూడా కల్పించాలి అని చెప్పేసి బాధితులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. బూనా.